శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 775వ నామం మేరు నిలయ. మంత్రస్వరూపంలో శ్రీ మేరు నిలయాయ నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే మేరువు తన నివాసంగా కల తల్లి అని అర్థం వస్తుంది. ఈ మేరువు అనేది ఒక పర్వతం. 1,00,000 యోజనాల విస్తీర్ణం గల ఈ పర్వతం భూమికి పైన ఉంటుంది. సకల లోకములకు ఆధారమైనది ఈ మేరు పర్వతం. దేవగంగ ఈ పర్వతం మీదే జన్మించింది. దేవతలకు ఆవాసమైనది ఈ మేరు పర్వతం. ఈ మేరు పర్వతమునందు దేవతల చేత పూజింపబడుతూ దేవజనని, సకల జీవులకు తల్లి అయిన శ్రీ లలితా పరమేశ్వరి కొలువై ఉంటారు. కాబట్టి అమ్మవారు ఈ నామంలో మేరు నిలయ అని కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో తీసుకుంటే మేరువు అంటే శ్రీచక్రము. ఈ శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. ఈ 9 ఆవరణలకు మూలమైన బిందు స్థానంలో శ్రీ లలితా పరమేశ్వరి కొలువై ఉండి ఈ 9 ఆవరణలలోని దేవతాశక్తులను పరిపాలిస్తూ వారిచే కీర్తింపబడుతూ వారిచే సేవింపబడుతూ ఉంటారు. మేరువునకు మూలమైన బిందు స్థానమునందు నివసించు తల్లి శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో మేరు నిలయ అని కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే మేరువు అంటే సర్వ యంత్రములకు, సర్వ మంత్రములకు మూలమైన స్థానము. అన్ని యంత్రములు, అన్ని మంత్రములు ఈ మేరువు నుండే ఆవిర్భవించాయి. అంటే అమ్మవారి మూలమంత్రము నుండి సకల మంత్రాలు ఆవిర్భవించాయి. మూలమంత్రంలో అమ్మవారు కీర్తింపబడుతున్నారు. కాబట్టి అన్ని మంత్రములు యొక్క అధిదేవతగా అమ్మవారు కీర్తించబడుతున్నారు, సేవించబడుతున్నారు అని ఈ నామం మనకు తెలియజేస్తుంది. సకల మంత్ర యంత్ర స్వరూపిణిగా ఈ నామంలో అమ్మవారు మనలను అనుగ్రహిస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః.